హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్లో ఉన్నాం. ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ పార్ట్లో ఉన్నాం. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది ఫస్ట్ పార్ట్ అండ్ ఆ ఫస్ట్ పార్ట్లో మనము హైయెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఇవి డిస్కస్ చేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు అనదర్ యాక్టివిటీ ఇన్ ది పేజ్ నెంబర్ 2 ఐ థింక్ సో రైట్. ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పేషెన్స్ and supporting us. Right, let us enter into this video. Welcome to 5th class mathematics English medium biggest numbers part 2. So as usually this is presented by me. My name is Praveen Kumar. I am working as SGT in MPPS Pedavan category Khammam Rural Mandal. Right, so let us move into the next activity now. By the end of this video, students will be able to కంపేర్ నెంబర్స్ అండ్ ఆఫ్ డిఫరెంట్ డిజిట్స్, వివిధ అంకెలు ఉన్నటువంటి సంఖ్యలను గుర్తించగలుగుతారు. ఐడెంటిఫై ద రిక్వైర్డ్ నెంబర్స్ ఇన్ ద డేటా, దత్తాంశంలో ఇవ్వబడినటువంటి అవసరమైనటువంటి సంఖ్యలను గుర్తించగలుగుతారు. ఐడెంటిఫై ద స్మాలెస్ట్, లార్జెస్ట్ నెంబర్స్ అండ్ రిలేటెడ్ నేమ్స్, అక్కడ కనిష్ట గరిష్ట సంఖ్యలను గుర్తించి వాటికి సంబంధించిన పేర్లను కూడా చెప్పగలుగుతారు. అండ్ అజ్యూమ్స్ ద టోటల్ అండ్ డిఫరెన్స్, వాళ్ళు లెక్క చేయకుండా అజ్యూమ్స్ ఊహించి ఇమాజిన్ చేసి వాటి యొక్క మొత్తాన్ని భేదాన్ని కనుగొనగలుగుతారు. అండ్ జనరలైజెస్ ద డేటా, సాధారణీకరించగలుగుతారు. సో రైట్, లెట్ us enter into the text book now. It is Raghavendra's wholesale shop. Raghavendra was a wholesale merchant. He has stocked the grains and pulses. He sells to various grocery shops like this. Okay, right. So what is happening here? Raghavendra wholesale shop ఇది. హీఈస్ సెల్లింగ్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్, ధాన్యములు, పల్సెస్ పప్పు దినుసులు అమ్ముతూ ఉంటాడు. ఈచ్ శాక్ వెయిస్ 100 kgs. శాక్ అంటే ఇది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ శాక్, సంచి లేదా బస్తా అని తెలుగులో. ఒక్కొక్క బస్తా బరువు ఎంత ఉంటుందట? 100 kgs, 100 kgలు ఉంటుంది. ఓకే, 100 kgs. ఈచ్ శాక్ వెయిస్ 100 kgs. ఇక్కడ హీ సెల్లింగ్ సమ్ ఐటమ్స్ దేర్. దిస్ ఈజ్ ద బ్లాక్ గ్రామ్ శాక్, ఇది స్టాక్, బ్లాక్ గ్రామ్ యొక్క స్టాక్ ఇది. వీట్ రవ్వ స్టాక్, maize, wheat, sugar, red gram, Bengal gram, yellow gram, green gram and rice. These are the stock items. So I know that మీకు వీటి మీనింగ్స్ తెలుసా? బ్లాక్ గ్రామ్ అంటే ఏంటి, వీట్ రవ్వ అంటే ఏంటి, మైజ్ అంటే ఏంటి, వీట్ అంటే ఏంటి, షుగర్ అంటే ఏంటి, రెడ్ గ్రామ్ అంటే ఏంటి. సో I know that I am not your science teacher, but I want my students to know ఓవరాల్ నాలెడ్జ్. సో దానికోసం మీకు అవంటే ఏంటో చూపిద్దాం. ఓకే, సో రైట్, దిస్ ఇస్ రాఘవేంద్రాస్ హోల్సేల్ షాప్. నౌ లెట్ us know అబౌట్ ది బ్లాక్ గ్రామ్. బ్లాక్ గ్రామ్ అంటే ఏంటి చూద్దామా? బ్లాక్ గ్రామ్ అంటే ఏంటో. ఎస్, దీస్ ఆర్ ది బ్లాక్ గ్రామ్స్. అంటే దీన్ని మినుములు అంటాం మన తెలుగులో. దిస్ ఇస్ ద బ్లాక్ గ్రామ్, అది బ్లాక్ గ్రామ్ యొక్క పంట. ఓకే, క్రాప్. అండ్ వీట్ రవ్వ. వీట్ రవ్వ అంటే, వీట్ అంటే తెలుసు మీకు, గోధుమ. సో వీట్ రవ్వ అండ్ గోధుమ రవ్వ ఇది. సో ది గోధుమ రవ్వలో 2 రకాలు ఉంటాయి, అది మీకు తెలిసినటువంటి విషయమే. నా ఇట్స్ మైజ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మైజ్? దిస్ ఈస్ ద మైజ్. తెలుసు కదా మీకు మైజ్ అంటే? రైట్, మొక్కజొన్న. అండ్ అనదర్ ఐటమ్ ఈజ్ వీట్. సో దిస్ ఈస్ ద వీట్ క్రాప్, అది గోధుమల యొక్క పంట. అండ్ దీస్ ఆర్ ది వీట్ గ్రెయిన్స్. సో ఇవి వీట్, గోధుమలు. అండ్ షుగర్. షుగర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు మీకు? రైట్, షుగర్ కేన్, చెరకు. ఇవి మీరు తినే ఉంటారు చాలాసార్లు. ఈ చెరకు గడలు అని పిలుస్తూ ఉంటారు మనం. ఈ చెరకు గడలు మీరు తినే ఉంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద షుగర్. సో షుగర్ మనకందరికీ తెలుసు కదా. రైట్, నౌ రెడ్ గ్రామ్. రెడ్ గ్రామ్ మీన్స్ ఇట్ ఈస్ కందులు. వెరీ గుడ్, రెడ్ గ్రామ్. సో కందులు, కందిపప్పు అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ బెంగాల్ గ్రామ్. బెంగాల్ గ్రామ్ని శనగలు, మంచి శనగలు అని పిలుస్తూ ఉంటాం మనము. సో మన శనగలు వేరు, ఇది మంచి శనగలు. అండ్ దిస్ ఈజ్ ఎల్లో గ్రామ్. ఎల్లో గ్రామ్ అంటే ఇది పుట్నాలు అనమాట, పుట్నాల పప్పు అనమాట. అండ్ గ్రీన్ గ్రామ్. గ్రీన్ గ్రామ్ మీన్స్ పెసర్లు. సో దిస్ ఈజ్ ద గ్రీన్ గ్రామ్ క్రాప్, ఇది పెసర్ల యొక్క పంట. అండ్ నెక్స్ట్ వీ గో టు ద రైస్. రైస్, ద మీనింగ్ ఆఫ్ ది రైస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంగ్లీష్లో మనము రైస్ క్రాప్, వరిని కూడా రైస్ అని ఏమంటాం. ఈ వడ్లని కూడా రైసే అంటాం. వడ్లను బియ్యం ఆడించిన తర్వాత, పంట పండించిన తర్వాత మిల్లుకి తీసుకెళ్ళి
వడ్లను బియ్యం దాకా మార్చిన తర్వాత కూడా బియ్యాన్ని కూడా ఇంగ్లీష్లో రైస్ అని అంటాం. ఇవి వండిన తర్వాత కూడా దాన్ని కూడా మనం రైస్ అని పిలుస్తూ ఉంటాం. సో అన్నాన్ని కూడా రైస్ అని పిలుస్తాం. సో వడ్లని, బియ్యాన్ని, అన్నాన్ని మూడింటిని కూడా రైస్ అని మనం ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటాం. దిస్ ఇస్ ద రైస్. సో రైట్. సో ఇప్పుడు మీకు స్టాక్ ఏంటో తెలిసింది. ఇప్పుడు మనం అసలు లెక్కలోకి ఎంటర్ అవుదాం. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ మెనీ షుగర్ బ్యాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద షాప్? హౌ మెనీ కేజెస్ ఆఫ్ షుగర్ ఈస్ దేర్ ఇన్ ద షాప్? హౌ మెనీ షుగర్ బ్యాగ్స్ ఆర్ దేర్? So here he is asking about the sugar bags. Here sugar is there. So how many sugar bags are there in the shop? Sugar bags ఎన్ని ఉన్నాయి షాప్లో? 1 2 3 4 5 6 7 8. So number of sugar bags. So let us take another color because you have to write. Right. So number of sugar bags. How many sugar bags are there? నెంబర్ ఆఫ్ షుగర్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? షుగర్ బ్యాగ్స్. సో షుగర్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు 8. సో 1 bag is equal to, and he is asking about how many kgs of sugar is there in the shop. How many kgs of sugar is there? How many kgs of sugar is there? If we have to write how many kgs of sugar is there, we have to calculate. So మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1 బ్యాగ్లో how many kgs ఉన్నాయి? 1 bag is equal to 100 kgs. We have already known that 100 kgs. సో ఇదొక 100 kg, ఇదొక 100 kg, ఇదొక 100 kg. ప్రతి ఒక్కటి ఒక 100 kg ఉంటాయి. సో 8 బ్యాగ్స్ ఉన్నాయి. 8 into 100. సో దిస్ ఈజ్ 800. 8 into 100 means 800. So 800 kgs is the answer. So there are 2 questions. So for these 2 questions we have already calculated the answer. How many sugar bags are there? So sugar bags is equal to 8. And how many kgs of sugar is there in the shop? 800 kgs of sugar is there in the shop. Okay, you have to write down that 800 kgs of sugar is there in the shop. Okay, ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ రాసుకోండి. ఆఫ్టర్ యూ రైట్ డౌన్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాసుకున్నారా? రైట్, థ్యాంక్ యూ. సో రైట్, మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ బి. హౌ మెనీ కేజెస్ ఆఫ్ బెంగాల్ గ్రామ్ ఈస్ దేర్ ఇన్ ద షాప్? హౌ మెనీ కేజెస్ ఆఫ్ బెంగాల్ గ్రామ్? వేర్ ఇస్ ద బెంగాల్ గ్రామ్? సో హియర్ ఇస్ ద బెంగాల్ గ్రామ్. సో బెంగాల్ గ్రామ్ is a shop. So we have to calculate 1 2 3 4 5 6 7 8 9 10. So 10 Bengal gram bags are there. He is asking about, not asking about the bags. Bags గురించి అడగట్లేదు మనకి. How many kgs of Bengal gram is there అంటాడు. So number of, I have to write, change the color. Right, number of Bengal gram bags. Number of Bengal gram bags. How many numbers? It is 10. And 1 bag is equal to, 1 sack or 1 bag is equal to 100 kgs. We have already known that 100 kgs. But how many Bengal gram bags are there? 10 kgs Bengal grams are there. 10 packets are there. So 10 into 100, that is equal to 1000. So these are 1000 kgs pack. So how many kgs of Bengal gram is there in the shop ante? Answer is 1000 kgs Bengal gram is there in the shop. So that is the answer. So let us move into the next question now. The weight of the which pair items is less than 1000 kgs? ఈ వెయిట్ పెయిర్ అంటే ఏంటిది మీకు తెలుసు కదా. పెయిర్ అంటే జత. పెయిర్ మీన్స్ జత. సో ఏ జత యొక్క వెయిట్, బరువు అనేది 1000 kgs కంట లెస్ దాన్ అంటే మీకు తెలుసు కదా. లెస్ దాన్ అంటే ఇటువైపు ఎక్కువ, ఇటువైపు తక్కువ. సో దిస్ ఇస్ ద లెస్ దాన్ సింబల్. సో దిస్ ఇస్ ద లెస్ దాన్ సింబల్ యొక్క దీని ప్రకారం మనకి ఏమంటున్నాడు, ఏ రెండింటి యొక్క పెయిర్ 1000 kgs కన్నా తక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఈ రెండు ట్రై చేద్దాం. బ్లాక్ గ్రామ్ అండ్ వీట్ రవ్వ. హౌ మెనీ బ్లాక్ గ్రామ్స్ sacks are there, bags are there? 1 2 3 4. So black gram. So
So black gram bag is equal to 4 bags are there, 4 into 100, 400. And now wheat rava, wheat rava. So how many wheat rava bags are there? 1, 2, 3, 4, 5. So 500. So the total is 5, 0, 0, and 5 plus 4 is equal to 9. So total is 900. So 900 is less than 1000. 900 is less than 1000. So these two pairs are less than, these two pairs are having less than 1000 kgs weight. Which the two pairs we have to write the answer like black gram plus wheat rava. So these two pairs weight is less than 1000 kgs. This is the answer. Okay, right. Now you just write down answer raskondi. And next we are moving to the next question now. The weight of which pair items is equal to 1000 kgs? The weight of which pair is equal to 1000 kgs? ఏ పేర్ యొక్క వెయిట్ 1000 kgs ఈక్వల్గా ఉంటుంది అంటున్నాడు. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 4. సో ఏ టూ పేర్స్ యొక్క వెయిట్ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ అబౌట్ దీస్ టూ పేర్స్. సో మనం ఏ రెండు పేర్స్ యొక్క అంటే ఈ రెండు చూసాం, ఈ రెండు చూసి ఎంత వచ్చింది? 900 వచ్చింది. సో లెట్ us ట్రై విత్ దీస్ టూ. కరెక్ట్ వస్తుందా లేదు చూద్దాం. ఈ రెండు చూద్దాం. ఈ రెండు వస్తే 1000కి ఈక్వల్ వస్తుందా? రాకపోతే అప్పుడు మనం వేరే చేస్తాం. సో రైట్, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పేర్, దట్ ఈస్ ఫస్ట్ విచ్ యూ టేక్ బ్లాక్ గ్రామ్. సో ఫస్ట్ we are taking about black gram. I think my writing is not as good as you. మీరు మీ రైటింగ్ చూడండి. సో బ్లాక్ గ్రామ్ యొక్క వెయిట్ ఎంత వచ్చింది? బ్లాక్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 4 bags are there, so that is 400 kgs. And we are going to take maize. So maize, how many bags are there? 1 2 3 4 5 6. So 6 bags are there, so that is 600. Now we have to calculate the total. So 0 0 and the 6 plus 4 is equal to 10, so it is equal to 1000. So now the answer is black gram plus maize. So black gram plus maize weight is equal to 1000 kgs. 1000 kgs. This is the answer. Okay, right. Now write down this answer. Let us move on to the next question. So which items are more than 1000 kgs in weight? Which items are more than 1000 kgs in weight? More than 1000 kgs means more than 10 bags. So here 1 2 3, just change the color. Okay, 1 2 3 4 5 6 7 8 9 only. Bengal gram 1 2 3 4 5 6 7 8 9 10 only. So 10 means 1000 kgs. He is asking about more than 1000. So when it comes to the more than 1000 number, so we are having from this line only yellow gram, green gram and rice. Let's count 1 2 3 4 5 6 7 8 9 10 11. So 11 means 11 into 100. 11 into 100, that is equal to 1100. So 1100, that means that is equal to, I'm just trying to change the color, right? So 11, and again this color is same. Right, 1100. So it means 11 into 100 means 1100. 1100 is greater than 1000. So first one is yellow gram. Yellow gram's weight is more than 1000. And the second line, one here it is 12. So automatically green gram weight is
1200. There are 12 bags, so it is 1200. So 1200 is greater than 1000. And the rice, so rice bags are 13 bags are there. Rice bags are 13 bags, so 13 into 100, 1300, and 1300 is also more than 1000. So these three are having more than 1000 kgs weight. Which items are more than 1000 kgs in weight? So these three items, that is yellow gram and green gram, yellow gram, green gram, and the rice. Okay, right, ఈ మూడు 1000 కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నాయి. సో నౌ రైట్ డౌన్ ద ఆన్సర్. Okay, right, next we will move on to next question now. What is the weight of the wheat, maize and rice taken together? Maize, rice taken together తీసుకుంటే వెయిట్ ఎంత? వెయిట్ ఆఫ్ ది వీట్, maize and rice taken together, మూడింటి యొక్క వెయిట్ తీసుకుంటే ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. వెయిట్ ఆఫ్ ది వీట్, ఫస్ట్ మనము వెయిట్ ఆఫ్ ది వీట్ తీసుకోవాలి. వెయిట్ ఆఫ్ ది వీట్, సో రైట్ డౌన్ లైక్ దిస్, ద weight, WEIGHT, weight of wheat, WHEAT, wheat is equal to weight of the wheat. Where are the wheat? Wheat 1 2 3 4 5 6 7. So 7 bags are there, that is 700. And next maize, weight of maize. Maize, how many bags are there? 1 2 3 4 5 6. 6 bags are there, so that is 600. And the next, what is rice? So rice already we have calculated, these are 13 bags, so that is 1300, that means 1300. Now let us calculate the total weight. So 0 plus 0 plus 0 0, 0 plus 0 plus 0 plus 0, and 3 plus 6 9, 9 plus 7 16, very good, 16, and here 1 plus 1 is 2600. So total weight together, so wheat, maize, rice మూడింటి యొక్క వెయిట్ కలిపి మనం చూసినట్లయితే 2600 kgs అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్, రైట్ డౌన్. Let us move on to the next question. Make your more questions of your choice on the picture given in the previous page. ఈ పేజ్లో ఉన్నటువంటి పిక్చర్ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి. ఎలా తయారు చేయొచ్చు క్వశ్చన్స్? ఆల్రెడీ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆల్సో. సో రైట్ నౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ wheat rava plus maize, or what is the weight of wheat plus sugar, and what is the weight of red gram plus bengal gram, what is the weight of green plus rice? So like this you can make the questions. Prepare at least 2 questions and give the homework. ఇక్కడ 2 questions రాసి నాకు homework రాసి చూపించండి. దిస్ ఈజ్ యువర్ homework, ఓకేనా? రైట్, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనం. ద 100 నెంబర్ టేబుల్, వీ హ్యాడ్ యూజ్డ్ ద బీడ్స్ చైన్ with 100 leads in the 4th class. 100 leads, 100 beads in the 4th class. 4th classలో మనము 100 beads ఉన్నటువంటి ఈ యొక్క చైన్ని మనం చూసాం. నౌ ఇప్పుడు ఈ 5th క్లాస్లో లెట్ us యూజ్ 100 నెంబర్ టేబుల్. 100 నెంబర్ టేబుల్ 91 నుంచి 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి టేబుల్. ఇది 1 నుంచి కింద నుంచి చేశారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 to 20 and 91 to 100. Here 100 table is there. ఈ టేబుల్ మనం యూజ్ చేసి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయబోతున్నాం. ఆ క్యాలిక్యులేషన్ అంటే చూద్దాం ఇప్పుడు మనం. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ రో? యు నో ఈచ్ రో. రో అంటే అడ్డు వరుసలని రో అంటాము. దిస్ ఈజ్ 1 row ఫస్ట్, దిస్ ఈజ్ 2nd row, 3rd row, 4th, 5th, 6th, 7th, 8th, 9th and 10th. సో 10 rows are there. హౌ మెనీ నెంబర్స్ ఆన్ ఈచ్ రో? ఒక్కొక్క రోలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో 1 2 3 4 5 6 7 8 9 10. So how many numbers are there in each row? So 10 numbers are there. What is the answer for the first question? 10 numbers. So you have to write down this answer as 10 numbers. First question కి ఆన్సర్ ఏంటి? ఒక్కొక్క రోలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. మనం కౌంట్ చేసాం 10 numbers. Right? Next. What is the difference between any two consecutive numbers in any row?
ప్రతి ఏ రో అనేది తీసుకోండి మీరు, కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్కన ఉన్నటువంటి నెంబర్స్. సో పక్కన నెంబర్స్ ఉన్నటువంటి వాటికి డిఫరెన్స్ ఎంత, వాటి యొక్క భేదం ఎంత అని అడుగుతున్నాడు. సో పక్కన ఉన్న నెంబర్, సపోజ్ యూ టేక్ 13 and 14, 13 యొక్క డిఫరెన్స్ ఎంత? ఇఫ్ యూ subtract 1 from 14, you will get 13. 14 నుంచి 1 తీసేస్తే 13 వస్తుంది. సో ద డిఫరెన్స్ ఈజ్ 1. ఇఫ్ యూ యాడ్ 1 నెంబర్ టు ద 13, you will get 14. 13 plus 1 is equal to 14. 14 minus 1 is equal to 13. సో ఏదైనా రెండు నెంబర్స్ తీసుకోండి, 47 and 48. సో 47 plus 1 is equal to 48 and 48 minus 1. Suppose 48 minus 1 is equal to 47. సో యూ టేక్ ఎనీ నెంబర్, ఎనీ కన్సిక్యూటివ్ నెంబర్స్, పక్కన ఉన్నటువంటి ఏ రెండు నెంబర్లు తీసుకున్నా సరే వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 1. అది మనము తెలుసుకుంటాం. ఓకే, సో ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్, సెకండ్ క్వశ్చన్ ఈజ్ 1. సో ద డిఫరెన్స్ ఈజ్ 1 అనేది ఈ బి క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇన్ ఎనీ కాలమ్. ఇప్పుడు కాలంలో అడుగుతున్నాడు. కాలం అంటే ఏంటి? యు నో వెరీ వెల్ అబౌట్ ది కాలమ్స్. కాలం అంటే ఈ నిలువు వరుసని కాలం అంటాము. ఇది ఒక కాలం, 1 2 3 4 5 6 7 8 ఓకే 9 10 ఈ నిలువుగా ఉన్నట్టు దాన్ని కాలమ్స్ అంటాము. సో ఈ కాలమ్స్లో ఏదైనా రెండు నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్యన డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ యూ టేక్ ద నెంబర్, దీస్ టూ నెంబర్స్, 70 minus 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 10. పక్కనే ఉండాలి, ఎగ్జిక్యూటివ్ అడ్జసెంట్గా ఉండాలి, పక్కన ఉండాలి. సో 27 and 37, 27 plus 10 is equal to 37 and 37 minus 10 is equal to 27. సో ఒక రోలో పైన కింద ఉన్నటువంటి నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 10. మనం ఏ నెంబర్స్ తీసుకున్నా అంతే వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ 10. సో ఆన్సర్ ఫర్ ద సి క్వశ్చన్ ఈజ్ 10. రైట్ డౌన్ ద ఆన్సర్. And next we are moving to the next question, that is this. Now carefully look at the darkened window at which 54 is in the center. యొక్క విండో డార్కెన్ చేసినటువంటి విండో చూడండి, ఇక్కడ సెంటర్లో ఉన్నటువంటి నెంబర్ 54. సో మనం చూడొచ్చు పైన రోలో నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉంది. దిస్ ఈజ్ +10 అండ్ దిస్ ఈజ్ -10. కిందకు చూసినట్టయితే -10 +10 -10 +10. పక్కనైతే +1 -1 వచ్చేస్తాయి. సో ఆ రిలేషన్షిప్ అంతా మీకు నెక్స్ట్ పేజ్లో ఒక యాక్టివిటీలో ఇచ్చారు. సో చూడండి, సో ఇక్కడ క్లియర్గా మనకి క్యాల్కులేట్ చేసి ఇచ్చారు. ఏంటనంటే ఆల్రెడీ మీకు తెలిసిందే ఇది. సో ఒక రోలో 54కి +10 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 64 వచ్చింది. 54 -10 44. దీనికి +1 యాడ్ చేస్తే రైట్ సైడ్కి 55, -1 యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి 53, అండ్ -11 అయితే 43 లెఫ్ట్ సైడ్కి, -9 అయితే 45. సో +11 అయితే 65, సో +9 అయితే 63. So this is 54 is 1 more than 53 and not 1 less than 55. So ikkada 1 less than, 1 more than and 1 less than. 54 10 more than 44 and 10 less than 64. 10 more than 44, 44 కంటే 10 ఎక్కువగా ఉంది అండ్ 64 కంటే 10 తక్కువగా ఉంది. 11 more than 43 and 11 less than 65. 11 more than 43, 43 కన్నా 11 మోర్ ఎక్కువగా ఉంది అండ్ 11 less than 65, 65 కన్నా 11 తక్కువగా ఉంది. అండ్ 9 more than 45 and 9 less than 63. 45 కన్నా 9 ఎక్కువగా ఉంది, 9 మోర్ ఉంది, అండ్ 63 కన్నా 9 లెస్గా ఉంది. సో దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ గివెన్ హియర్. నౌ ఇదే రిలేషన్షిప్ బట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ టేబుల్ మనం కంప్లీట్ చేయాలి. నౌ ఫిల్ అప్ ద ఫాలోయింగ్ విండోస్ బేస్డ్ ఆన్ ది అబోవ్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటుంది. సో రైట్, లెట్ us టేక్ దిస్ రిలేషన్షిప్. 73 ఉంది, మనం చెప్పుకున్నాము 73 ఇక్కడ ఉంటే లెఫ్ట్కి ఏమవుతుంది -1, రైట్కి +1. సో 73 - 1 is equal to 72 and 73 + 1 is equal to 74. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, హియర్ వీ కెన్ రైట్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఇక్కడ మనం ఏం రాయొచ్చు 72 అండ్ రైట్ సైడ్ 74. ఒక రో అయిపోయింది. అండ్ సెంటర్ మిడిల్ తీసుకుందాం, ఈ రెండు తీసుకున్నప్పుడు టాప్కి +10 అవుతుంది. మరి కలర్ చేంజ్ చేస్తాం. ఓకే, టాప్లో మనము +10 అండ్ బిలో అయితే -10, కింద ఉన్నటువంటి నెంబర్కి -10 చేస్తాం.
సో -10 చేసినప్పుడు 73 + 10 మనకి ఎంత వస్తుంది? 73 + 10 83 అండ్ 73 - 10 63. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇక్కడ -9 అంటే దిస్ ఈజ్ -11 దట్ ఈస్ 62 ఈ కార్నర్కి. ఒక్క నిమిషం. సో యాజ్ పర్ ఫార్ములా వెళ్తే కనుక మనకు ఇలా వస్తుంది, లేదా మీరు డైరెక్ట్గా చెప్పేసి 63. సో రైస్ 63 కదా. సో ఇక్కడ -2 +1 ఇలా వస్తుంది. సో అలా చేసినా ఏం లేదు, లేకపోతే యాజ్ పర్ ఫార్ములా మనం వెళ్తే కనుక ఓకే ఫార్ములా ఇక్కడ ఏముంది? దిస్ ఈజ్ ఇక్కడ మనకి -11 ఉంటుంది, ఇక్కడేమో +11 ఉంటుంది ఈ మూలకి, అండ్ ఇటు పక్కనేమో +9 ఉంటుంది, పక్కనేమో -9 ఉంటుంది. సో ఈ ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే చూద్దాం ఏమొస్తుందో. సో రైట్ 73 - 11 అంటే ఇట్ ఈస్ 62. మీకు తెలుసు కదా, 73 పైన వేసుకొని -11 చేస్తే 3లో -1 పోతే 2 అండ్ 7 - 1 = 6. సో దిస్ ఈజ్ 62. అండ్ -9 రైట్ సైడ్ చూసినట్టయితే 73 - 9, సో ఇట్ ఈస్ 64. అండ్ 73 + 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 84. ఓకే, అండ్ దిస్ వన్ 82. సో ఇలా మనము అన్ని బాక్సెస్ నింపేసేయాలి. ఓకే, ఇది చేయాలి క్యాల్కులేషన్. మీరు ఈ క్యాల్కులేషన్ చేయకుండా డైరెక్ట్గా వేయకూడదు. యూ హ్యావ్ టు నో ద రిలేషన్షిప్ లైక్ దిస్. ఈ క్యాల్కులేషన్ చేసి మీరు రఫ్లో ఇలా చేసేసి ఈ ఆన్సర్స్ నింపేయండి. ఓకేనా? రైట్, మీకు ఇది అర్థమైందని చెప్పేసి అనుకుంటాను. సో రైట్ డౌన్ దిస్ వన్ అండ్ రిమైనింగ్ మీకు హోంవర్క్ అనమాట. రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా ఈజీ ప్రాబ్లం కాబట్టి మీకు ఇచ్చాను. సో 115 మిడిల్లో ఉంది. సో పైకి రోలో పైకి +10 కిందకి -10 ఈ రిలేషన్షిప్ గుర్తుపెట్టుకొని ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు చేసేసి నాకు హోంవర్క్ పెట్టండి. ఇంకొక ప్రాబ్లం నేను చేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో రైట్, ఈ రిలేషన్షిప్ చూసి మీరు ఈ 3 ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేసి నాకు ఆన్సర్స్ ఫోటోగ్రాఫ్ తీసి ఈ వీడియో కింద ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్కి క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అయ్యి మీరు హోంవర్క్ పెట్టేసేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఫాస్ట్గా మీకు మిగిలిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ గ్యాప్ అయితే రాదు మీకు. మోర్ ప్రాబ్లీ డైలీ 1 వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో 18 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్ కూడా టెక్స్ట్ బుక్ వైజ్, పేజ్ వైజ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. ఐ హోప్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.